హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్. అయితే గాయస్, టుడే టాపిక్ మనది ఏంటంటే యూనివర్స్ మీద అనమాట, అంటే దేవుని మీద అనమాట. చూడండి గాయస్, మీరు ఏ రిలీజన్ అయినా సరే, హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ప్రతి ఒక్కరికి దేవుడు ఉంటారు. సో మీరు లైఫ్లో సక్సెస్ కావాలని అనుకుంటే మనుషుల మీద నమ్మకం పెట్టకుండా దేవుని పైన పెట్టండి. ఇదే గైస్ నేను చెప్పేది. నా మెంటార్స్ నాకు ఇదే నేర్పారు. మనుషుల పైన ఎప్పుడు నమ్మకం పెట్టుకోవద్దు, దేవుని పైన నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడుపుంది మన దేవుడు అనమాట. సో మన యూనివర్స్ అనమాట. యూనివర్స్ పైన నమ్మకం పెట్టుకోకుంటే ఈ తూకుమారి కొడుకుల పైన, ఈ తూకుమారి మంది పైన నమ్మకం పెట్టుకుంటామా? వద్దు. మనం మన దేవుని పైన ఫోకస్ పెట్టాలి. పొద్దుగాల లేచిన దాడే ముఖం కడుక్కొని మీరు దేవుని ప్రార్థన చేయాలి. దేవుడా, నా డే అనేది ఈరోజు బెటర్ చెయ్యి. మీరు ముస్లిమ్స్ అయితే అల్లాని అడగండి, మీరు హిందువులు అయితే శ్రీరాముని అడగండి, మీరు క్రైస్తవులు ఉంటే క్రీస్తు యేసుని అడగండి. గుర్తుపెట్టుకోండి గైస్, ఈరోజు మీకు రియాలిటీ చెప్పబోతున్నాను. మనకు మా అమ్మ తప్ప ఎవరైనా మనకు ఇష్టపడతారంటే దేవుడు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో అమ్మ నాన్న తప్ప ఎవరైనా మనకు ఇష్టపడతారు, మన ఫేస్ పైన నవ్వు చూస్తారు, నవ్వు చూస్తే వాళ్ళు ఇష్టపడతారంటే దేవుడు అనమాట. ఈ పొద్దురేపు మంది అనేది దేవుడిని నమ్ముతలేరు. మీరు ఏమైనా చేయలేదు, టాప్ 1% మెంటాలిటీతో రావాలంటే దేవుడిని తప్పకుండా నమ్మాల్సిందే. ఎస్, దేవుడు మీకు ఏదైనా బ్యాడ్ చేయొచ్చు. ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు, ఎందుకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఇస్తున్నారంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి, మీరు మీ లైఫ్లో ఏదైనా పెద్దగా చేయడానికి, లైఫ్లో సక్సెస్ అచీవ్ చేయడానికి. చూడండి గైస్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఇస్తాడు. అది కూడా నా స్టోరీ ద్వారా మీరు రిలేట్ చేయగలుగుతారు. అయితే నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ అనమాట. సో మా డాడీ అనేది చనిపోయారు. ఇక నేను, మా మమ్మీ, మా తమ్ముడు ముగ్గురమే ఉంటుంది. నేను మా తమ్ముడు స్కూల్కి వెళ్తుంటే మా దగ్గర ఒక షాప్ ఉండే, కిరాణం షాప్, అలాగే ఒక ఇల్లు ఉండే. సో రోడ్ కటింగ్లో వచ్చి అది కూడా 2 వెళ్ళిపోయాయి. ఇప్పుడు మేము కిరాయి ఇంట్లో ఉన్నాం. సో దేవుడు మాకి ఇలా ఎందుకు చేశాడు? మా నాన్నని తీసుకున్నాడు, అలాగే ఇల్లు మొత్తం కూలగొట్టిండు, షాప్ కూలగొట్టిండు, మాకు రోడ్ పైన తీసేట్టిండు. అసలు ఎందుకు చేసిండని నాకు అర్థం కాలేదా. ఒకరోజు ఏడ్చుకొని దేవునికి ప్రార్థన చేశాను. దేవుడా, నువ్వు అంతా చేసినావు కదా, నాకు ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ చూపించు, నాకు ఏదైనా చెయ్యి, ఎగ్జామ్లో పాస్ చేయి, నాకు ఏమైనా చెయ్యి అంటే దేవుడు ఏం చేశారంటే కొద్దిగా లేట్గా నాకు ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ అనేది కరెక్ట్ ఇచ్చారనమాట. ఆన్సర్ ఇస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. కానీ కొద్దిగా లేట్ అవుతుంది, కొద్దిగా ఓపిక ఉండాలి, మన పేషెన్సీని చూస్తారు. సో దేవుడు అనేది నాకు ఒక దారి ఇచ్చాడు. యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేయి, కానీ ఇప్పటివరకు నాకు రూపాయి కూడా రాలేవు. నేను హార్డ్ వర్క్ చేస్తున్నా. 1 వ్యూస్ వస్తున్నాయి, 2 వ్యూస్ వస్తున్నాయి. లైఫ్ అనేది ఎట్లనో అయిపోతుంది. నాకు వ్యూస్ వస్తలేవు, పైసలు వస్తలేవు, ఏం లేదు. సో పైసలు అయితే విడిచిపెట్టండి, నాకు అవసరం కూడా లేదు. నాకు జస్ట్ నా ఆడియన్స్ అనేది నాకు చూడాలన్నమాట. నేను ఏంటో మన ఆడియన్స్కి తెలియాలి. ఫస్ట్ మనం వాల్యూ క్రియేట్ చేస్తేనే మన దగ్గర అనేది ఆడియన్స్ వస్తారు. సో ప్రతి వీడియోలో నేను వాల్యూ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను గైస్. సో నాకు దేవుడు అనేది యూట్యూబ్ ఇచ్చారు. మీరు కూడా మీ దేవుని ప్రార్థన చేయండి. సిచ్యువేషన్స్ బ్యాడ్ వస్తే కూడా మీరు దేవుని పైన నమ్మకం పెట్టుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ పేషెన్సీని చూస్తాడు. వీడు ఆగుతాడా, ఆగడా, వీడు ఎట్టంటోడు, ఒకసారి మీకు అనేది టెస్ట్ చేస్తాడు దేవుడు. సో గైస్, ఎంత బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు మీ దేవుని పైన కరెక్ట్గా ఫోకస్ చేయండి గైస్. ప్రార్థన చేయండి. దేవుడు ఒకరోజైనా ఇస్తాడు, మీకు డైరెక్షన్ ఇస్తాడు, మీకు కూడా రోడ్ మ్యాప్ ఇస్తాడనమాట. సో గైస్, మీరు ఇప్పటివరకు దేవుని పైన ఫోకస్ చేయకపోయినా సరే ఇప్పటి నుంచి చేయండి గైస్. గుర్తుపెట్టుకోండి, వితౌట్ దేవుడు అంటే వితౌట్ గాడ్, వితౌట్ యూనివర్స్ మన లైఫ్ అనేది 100% ఉండదు, సగమే అనమాట. మీరు ఎంత చేసుకున్నా, మీరు ఎంత పైసలు సంపాదించినా, మీరు ఏం చేసినా లైఫ్ అనేది హాఫే అనమాట, అంటే 50% అనమాట. దేవుడు వచ్చినాకనే లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో గైస్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? దేవుని పైన కరెక్ట్ ఫోకస్ పెట్టాలి. అలాగే గైస్, దేవుడు మనకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మనకి స్ట్రాంగ్ చేస్తుండు, మనం ఆ గోల్ని రీచ్ కావాలని చేస్తుండు. మనకు రేపటి నాడు వచ్చే పరేషానాలను, అంటే రేపటి నాడు వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కోవాలి, దాన్ని కొట్లాడాలని ఈరోజు మనకు ప్రిపేర్ చేస్తుండు దేవుడు. అలాగే గైస్, ఏమైనా సరే మనం అనేది బిలీవ్ అనేది పోగొట్టుకోరాదు. బిలీవ్ అనేది మన దేవుని పైన 100% పెట్టాల్సిందే, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా కాకోక. సో గైస్, దేవునిపై ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్, మీరు కూడా ఈరోజు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుండే కొద్దిగా ధైర్యాన్ని పెట్టుకోండి, కొద్దిగా పేషెన్స్ని కలిగి ఉండండి, కొద్దిగా ఓపిక తీసుకోండి. దేవుడు ఒకరోజు ఇస్తాడు, కరెక్ట్ డైరెక్షన్ ఇస్తాడు. అండ్ గైస్, డైరెక్షన్ ఇచ్చిన తర్వాత హార్డ్ వర్క్ చేయాలి. అలాగే మీరు నెవర్ గివ్ అప్ గైస్. రిజల్ట్ రాకపోయినా సరే మీరు గివ్ అప్ చేయరాదు, ఎందుకంటే సక్సెస్ అనేది మీది అదే అనమాట. మీరు ఎంత దూరంగా వెళ్తున్నారు చూడండి, ఏదైతే మీరు ఏమని చేయడానికే మీరు దూరంగా వెళ్తున్నారు అనుకోండి, అదే మీ సక్సెస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బుక్స్ చదవడానికి దూరం వెళ్తున్నారు అనుకోండి, అందులోనే మీకు సక్సెస్ దాగి ఉంది. దాన్ని ఎంత దూరం పోతే మీరు అంత లాస్ అనమాట, దానికి మీరు ఎంత దగ్గర అయితే అంత ప్రాఫిట్ అనమాట. సో గైస్, నాకు గుర్తు పెట్టుకొని నా మాటని, మీ అమ్మ తప్ప మీ ఫేస్ పై ఎవరైనా స్మైల్ చూడాలని అనుకుంటే అది దేవుడే అనమాట.
గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, కలుద్దాం ఇంకొకటి మంచి వీడియోతో. అప్పటి వరకు సెలవు. నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇటువంటి సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ వస్తుంటాయి, స్టాక్ మార్కెట్ వీడియోస్ వస్తుంటాయి, బుక్ సమరీ వీడియోస్ వస్తుంటాయి. మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట కేవలం ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తేనే. సో బాయ్ బాయ్, టాటా. అండ్ గైస్, వెళ్తూ ఈ మాట గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ పై నుంచి మీ బిలీవ్ అనేది ఎప్పుడు పోగొట్టుకోపోకుండా చూడండి.